గురువుగారు గుడికి వెళ్ళినప్పుడు ఏ దేవుళ్ళకి ఎన్నెన్ని ప్రదక్షిణలు చేయాలంటారు? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తుంటారు నాన్న. ఏ దేవుడికైనా సరే 3 ప్రదక్షిణలు ప్రధానమైనవి. శివుడికి కొంతమంది 7 ప్రదక్షిణలని, అమ్మవారికి 5 ప్రదక్షిణలని, ఇలా కొంతమంది చెప్తుంటారు. అంటే అష్టవసువులు ఉంటారు కాబట్టి శివుడికి గణాల ప్రకారంగా చెప్తుంటారు. ఇలా ఒక్కొక్కరికి విష్ణుమూర్తికి 3 ప్రదక్షిణలని, శివాలయానికి మనకి మన అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్తాయి కదా, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి ప్రదక్షిణ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది సోమసూత్రం ఉన్నటువంటి దేవాలయాలకు మాత్రమే. మిగతా వాటికి మనం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు శివాలయాల్లో. సామాన్యంగా ఏ దేవాలయం సరే 5 ప్రదక్షిణలు. అయితే ఇక్కడ విశేషంగా చెప్పబడింది శివుడికి 8 అని, సుబ్రహ్మణ్య స్వామికి 6 అని, గణపతికి 5 అని, అమ్మవారికి 6 అని, అలాగే విష్ణుమూర్తికి 3 అని, కొంతమంది 7 అని కూడా చెప్తారు విష్ణుమూర్తికి. ఇలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రదక్షిణ చేసినా మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి అనేకమైన పాపకర్మల నివృత్తి కొరకు మాత్రమే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా మనం చూస్తుంటాం ఈ మధ్యకాలంలో. అంటే బాలాజీ, చిలుకూరు బాలాజీ కానివ్వండి, ఈ మధ్య కొన్ని వేరు టెంపుల్లో కూడా స్టార్ట్ అయింది. అంటే 150 ప్రదక్షిణలు స్టార్ట్ అయింది. అటువంటి చోట వీళ్ళు భగవంతుని మీద శ్రద్ధ కన్నా ఈ కార్డు పట్టుకొని లెక్కెట్టుకోవడమే ఎక్కువ ఫోకస్. మీకు బాగా ఆలోచించండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరో ఒకళ్ళు దాన్ని ఒకసారి కనిపెట్టేసి, బాబు 1 గంట సేపు ప్రదక్షిణ చేసుకో, నీ వయసుని బట్టి 1 గంట సేపు చేస్తే నీ 150 ప్రదక్షిణ అయిపోతాయి, 2 గంటలు చేస్తే నీ ప్రదక్షిణ అయిపోతాయి అని ఆ వయసు తగ్గట్టుగా మనం ప్రదక్షిణ క్రమం సమయాన్ని పెట్టేస్తే తప్పకుండా మనకి శ్రద్ధ నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ తిరుగుతాం. కానీ వీడు నమో బాలాజీ వీస రావాలి, ఒకటి అయిపోయింది 2 అయిపోయినాయి, ఒకటేనా శ్రద్ధ దీని మీద తప్ప వాడికి భగవంతుని శ్రద్ధ లేదు. నువ్వు ఏ సంకల్పంతో నువ్వు చేస్తున్న ప్రదక్షిణ అంటే వీసా రావడానికి సంకల్పం ఇది. ఎవరికి చేస్తున్నావు? నెంబర్కి చేస్తున్నావా, కార్డుకి చేస్తున్నావా? కాబట్టి ఈ రకమైనటువంటి భావం వల్ల చేసే ప్రదక్షిణ మనకి ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రయోజనాన్ని కలిగించదు. 1 గంట సేపు చేసే ప్రదక్షిణ 105 మాత్రం 200 అవుతాయి, పోయేదే ఉంది. నీ సంకల్పం నెరవేరాలి కదా. ఆ తిరుగుతున్నప్పుడు నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ అనుకుంటున్నప్పుడు ఆ ప్రదక్షిణ చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది కదా. కాబట్టి అలా మనము ఈ 3 ప్రదక్షిణలు కానీ 5 కానీ 8 కానీ 6 కానీ ఏ ప్రదక్షిణ అయినా సరే తప్పకుండా మనము భగవన్నామస్మరణతో చేస్తుండాలి. నీ సంకల్పం ఏమిటి? ఆ సంకల్పం మాత్రంగానే ప్రదక్షిణ చేయాలి తప్పకుండా. రెండవది, భగవంతుడు ఏదో ఇష్టమైనట్టుగా ఇన్ని కోరికలు చిట్టాక్కర్లేదు. నీ దగ్గర ఆ భగవంతుడు సర్వాంతర్యామి, నీలో ఉన్నాడు, ఎదుటోళ్ళలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, అందుగలడు ఇందులేని సందేహం వలదు, ఎక్కడున్నా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తికి నాకు వచ్చేసి నాకు ఎంఎస్సీ సీట్ కావాలి, నేను అమెరికాలో పలానా దేశంలో ఉండాలి, నేను ఆస్ట్రేలియాకి వీసా కావాలి, నాకు వీసా స్లాట్ పొద్దున దొరకాలి, నాకు సాయంత్రం కల్లా ఇంటికి రావాలి, నా లవర్కి లెటర్ ఖచ్చితంగా అందుకోవాలి, నా లవర్ నన్నే ప్రేమించాలి, ఇంకొకరితో చాటింగ్ చేయొద్దు, నాకు ఈ ఉద్యోగం కావాలి, ఇవన్నీ అక్కర్లేదు ఆయనకి. నీకేది ప్రయోజనమో, ఏది నీకు యోగవంతమైందో వాడికంటే తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నీ అమ్మ నాన్న కంటే కూడా తెలిసిన వాడు దేవుడే. ఆ దేవుడి ద్వారా మనం చేసేటువంటి ఏ పనైనా సరే నీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అది కోరికలు అడగకు, ఆయన నమస్కారం చేసుకో, అంతే. నీకేది ఇవ్వాలని తెలుసు. ఎప్పుడైతే నువ్వు మౌనంగా అదే ఆయన దగ్గర ఉంటావో, స్వామి నీకు ఏది నాకు ప్రయోజనం అనిపిస్తుందో అది నాకు ఇచ్చేయి అని చెప్పేశారు. నీకు సమస్తమైంది ఇస్తాడు ఆయన. మంచి అమ్మ ఆరోగ్యాన్ని ఇస్తాడు, తండ్రి అనుకూలిస్తాడు, అన్నదమ్ములతో అన్యోన్యత ఇస్తాడు, భార్యాభర్తలు అన్యోన్యత ఇస్తాడు, శుభ సంతానాన్ని ఇస్తాడు, 2-3 ఇళ్ళు ఇస్తాడు, మీ పిల్లలకి మంచి చదువు ఇస్తాడు, విదేశీ యోగం ఇస్తాడు, మంచి వాహనం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, హాయిగా పోయేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. అప్పుడు ఆయన శరణాగతి, అంతే, శరణాగతి చేయడం అంతవరకే. అంతప్ప నాకు క్యాన్సర్ లేకుండా సావు కావాలి, నేను హఠాత్తు గుండెపొడి చచ్చిపోవాలి, నీకు అది రాసి ఉంటే అవుతుంది. నీ స్థాయికి ఐఏఎస్ అవుతావా? నువ్వు 10th పాస్ ఐఏఎస్ ఎట్లా అవుతావు? నువ్వు 10th ఫెయిల్ అయ్యి ఐఏఎస్ అంటే ఎట్లా అవుతావు నువ్వు? కాబట్టి నీకు ఏది ప్రయోజనం తెలుసు కదా. నువ్వు 10th ఫెయిల్ అయినావు, వెంటనే నీకు ఐఐటీకి వెళ్ళి పంపిస్తాను, నేను ఫిట్టర్ చేయరా, నువ్వు ఎలక్ట్రీషియన్ పని అని చెప్తాడు. నువ్వు ఐఐటీ చదివావు, నువ్వు వెంటనే నీ అంతరిక్షానికి వెళ్తావు, నీకు అంతరిక్షంలో రాకెట్ని తయారు చేయి అంటాడు. అంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా అది ఉంటుందిగా. కాబట్టి అలాగే భగవంతుడికి ఎవరికి ఏదివో తెలిసినప్పుడు నేను పూజించడం ఎందుకు? అడగాలి కదా. చిన్నపిల్లవాడు ఏడుస్తాడు, ఆ తల్లి బాలింత పడుకుంటుంది, డెలివరీ కాగానే 2 రోజుల రాత్రి పడుకుంటుంది. ఎలా పడుకుంటుంది అంటే అసలు నిద్రమత్తు ఏంటంటే ఒక 10 నిద్ర మాత్రలు వేస్తున్నట్టు పడుకుంటుంది ఆ బాలింత. 10 నిద్ర మాత్రలు వేస్తే ఎంత నిద్ర వస్తుందో అంత నిద్రపోతుంది ఆ బాలింత. కానీ పక్కన చంటి పిల్లది కేవని కేకేగానే టక్కు లేచుకొచ్చుంటుంది, పాలు పడుతుంది. ఏమైంది అక్కడ, ఎందుకు పడింది అడిగితే అమ్మాయిని పెట్టదంటే అర్థం అదే. ఆ చంటి పిల్లవాడు పాల కోసం వేయడమే ఇండికేషన్. నిద్రమత్తులో ఉన్నటువంటి తల్లి అయినా సరే 1 సెకండ్లో మెలకు వచ్చేసి ఆ పిల్లవాడికి పాలు పడుతుంది. అదే మీరు పోయి బాలింత పిలపండి, ఏమ్మా అని తింటావా, ఏ అమ్మా లేమ్మా అంటే కూడా అంటే తప్ప లేవదు. చంటి పిల్లలు ఇట్లా కించి తేడు రాగానే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేచిపోద్ది ఆవిడ, లేచి వెంటనే పాలు పడుతుంది. మనం పిలిస్తే లేవదు,
నువ్వేం చేసినా లేమ్మా అంటే కాసేపు ఉండమ్మా తర్వాత లేతాలే, మళ్ళీ గుర్రుపెట్టి పడుకుంటారు. అంటే ఇలా మనకి భగవంతుడు కూడా ఏది ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి, అడిగందే అమ్మాయిని పెట్టదు కాబట్టి, నువ్వు గుడికి వెళ్ళి నమస్కారం చేసి నాకు ఏది యోగ్యమైందో నాకు ప్రసాదించు అంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, చక్కటి భార్యాభర్తల మధ్య మైత్రి ఉంటుంది, పిల్లల పాపలు కూడా బాగా ఉంటారు. అదే అందుకనే భగవంతుని మనం వేడుకునేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ చేయాలి. ఎప్పుడు కూడా నిరంతరం ఆ స్వామిను అమ్మవారిను నీ మనసులో నింపుకొని ప్రార్థన చేయాలి, ప్రదక్షిణ చేయాలి. శుభమస్తు. శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.